ముందుగా ఏటీవీ న్యూస్ కు స్వాగతం. జులూరుపాడు మండలం వ్యాప్తంగా 24 గ్రామ పంచాయతీలో ఎటువంటి పారిశుద్ధ్య పనులు లోపించకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా ప్రతి పంచాయతీలో చేయిస్తామంటున్న జులూరుపాడు మండల పంచాయతీ ఆఫీసర్ తులసిరాముతో ఏటీవీ న్యూస్ స్పెషల్ ఇంటర్వ్యూ సార్ అంటున్నారు. ఇంకా ఏమేమి ముందు చర్యలు తీసుకుంటారో, అంటే వర్షాకాలం సమీపిస్తున్న సమయాన ఏం చర్యలు తీసుకుంటారో సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి అందరికి. సార్, జులూరుపాడు మండలంలో వర్షాకాలం సమీపిస్తున్న సమయాన మీరు పారిశుద్ధ పనులు తీసుకునేటటువంటి చర్యలు ఏంటి ప్రేక్షకులకు చెప్పకండి. ఓకే, అందరికీ నమస్కారం అండి. మొత్తం జులూరుపాడు మండలంలో మొత్తం 24 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 24 గ్రామ పంచాయతీలలో కూడా రెగ్యులర్ గా వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఇంతకుముందు ఎండాకాలంలో వాటర్ ప్రాబ్లం వస్తూ ఉండేది. ఆ వాటర్ ప్రాబ్లం ని అధిగమించి ఎండాకాలంని అధిగమించాం. ఇప్పుడు వచ్చేది వర్షాకాలం. వర్షాకాలంలో నీటి నిల్వ ఉండి నీటి వల్ల రోగాలు రావటం, దోమలు పెరగటం అట్లా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అలాంటిది రాకుండా ప్రతి సంవత్సరం చేసినట్టు ఈసారి కూడా గ్రామాలలో పారిశుద్ధ్య పనులు త్వరితగతిన చేసి ఈ సీజన్ లో కూడా మెడికల్ వాళ్ళ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తో తీసుకొని ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా శానిటేషన్ పరంగా ఈ మండలాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి చెప్తున్నాం. సార్, అదే విధంగా ఇప్పుడు మనకు మండలంలో చూసుకుంటే పారిశుద్ధ కార్మికులు 83 మంది ఉన్నారని చెప్పేసి మీరే తెలియపరిచారు. ఆ 83 మందికి అంటే సమయానికి శాలరీలు పడుతున్నాయా లేదా అనేది దానిపైన వివరణ. ప్రస్తుతం ఇది మన రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళందరి డేటా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వీళ్ళకి లాస్ట్ టైం పెండింగ్ ఉండే మొత్తం క్లియర్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మనకి ఏప్రిల్ మేది 2 నెలలది పెండింగ్ ఉంది. జూలైది నడుస్తుంది. ఈ 2 నెలల పెండింగ్ రావాలి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పడితే డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ లో పడతాయని చెప్పారు. ఒకవేళ పడినప్పుడు వీళ్ళకి మొత్తం ఒకటేసారి 2 months కూడా దాంట్లో అమౌంట్ లో జమ చేయడం జరుగుతుంది. సార్, అదే విధంగా 24 గ్రామ పంచాయతీలలో మనకు ట్రాక్టర్లు ఇచ్చారు. ప్రతి పంచాయతీలో ట్రాక్టర్ తిప్పుతూ మీరు చేసేటటువంటి, అంటే సెక్రటరీ గారు కావచ్చు, కార్మికులు కావచ్చు, చాలా వరకు చేస్తున్నారు సార్. దానిపైన అంటే ఎటువంటి సమస్యలు లేవని చెప్పేసి చెప్తున్నారు. అక్కడక్కడ చిన్నపాటి సమస్యలు ఉన్నాయి సార్, వాటిపై మీ వివరణ. ఇప్పుడు అలాగే ఇప్పుడు 24 గ్రామ పంచాయతీలలో పెద్ద జీపీలు చిన్న జీపీలు కూడా ఉండటం జరిగింది. ఇప్పుడు ఆ జీపీలలో కొద్దిగా పెద్ద జీపీలలో అమౌంట్ ఉన్న దగ్గర ట్రాక్టర్స్ తీయడం జరుగుతుంది. కొన్ని చిన్న జీపీలలో కొద్దిగా ఫండ్ ప్రాబ్లం వల్ల అది రిపేర్స్ వచ్చి అవి అమౌంట్ కొద్దిగా ఎక్కువ ఉండబట్టి కొద్దిగా అటు ఇటుగా జరుగుతుంది. అవి కూడా పూర్తి స్థాయిలో ఫండ్ పడంగానే అవి కూడా పూర్తి స్థాయిలో రిపేర్ చేయించేసి 100% ట్రాక్టర్లు నడిచే విధంగా చర్యలు తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ సార్. మనకి ఓవరాల్ గా సార్ చెప్పేది ఏంటంటే, ఎట్టి సంస్థలో అభివృద్ధిని ఆపే పని లేదు, ప్రజల ఆరోగ్యమే మనకు ముఖ్యమని చెప్పేసి సార్ చెప్పారు. అదేవిధంగా ముందు కూడా ఏ విధంగా చర్యలు తీసుకుంటారో, ఎటువంటి అభివృద్ధి చేస్తారో మనం కూడా వేచి చూద్దాం. ఏటీవీ న్యూస్, జులూరుపాడు.